హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, ఈ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే అసలు లైక్సే రావడం లేదు. మీకు ఈ సిరీస్ నిజంగా ఇష్టం ఉంటే లైక్ చేయండి దోస్తులు. చూద్దాం మరి ఈరోజు ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో. మరి మీ అందరి కోసం ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 30ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ వాచ్ ద వీడియో. అబ్బా, మంగమ్మ లేకపోతే అంత బోరు కొడుతుంది ఇల్లు. ఆమె ఉంటే అజ్జేసి ఇజ్జేసి అంటది. పెళ్ళికని పోయింది, ఇలాతో రాదో ఇక రేపు అత్తది కావచ్చు. నేను పోతా అంటే నన్ను పోనీయలేదు. అసలు కొత్త పెళ్లి కూతుర్ని చూసినట్టే లేదు. ఎంత అందంగా ఉంది నిజంగా. వినయ్ బాబుకి మంచి ఈడ జోడు. ముద్దుగున్నది. చూస్తుంటే ఇట్లనే చూడబుద్దయింది నాకు. మాట కూడా ఎంత తీయగున్నదో. ఆమె పేరేందో అన్నారు, మధుమిత. మధు అంటే తేనె లెక్కనే ఉన్నది అచ్చం. నాకే గిట్లా అవుతుంది. ఇక వినయ్ బాబు చూస్తే ఊకుంటాడా? వినయ్ బాబు అసలు ఏం తెలియనట్టే ఉంటాడు కానీ గిట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడని అస్సలు అనుకోలే. పిల్లని దొరకబట్టుకున్నాడు, మంచిగా చేసుకున్నాడు. ఈ సావిత్రమ్మ తెచ్చిన సంబంధం ఎట్లుండనా మరి? ఆ పిల్ల కూడా మంచిగానే ఉండుంటది. నేను ఆ రోజు చూడకపోతే. ఇప్పుడు ఎట్లా విక్రమ్ బాబుకి ఇచ్చి పెళ్లి చేస్తారు కదా, అప్పుడు చూడొచ్చు. విక్రమ్ బాబు కూడా ఒప్పుకున్నాడంటే మరి ఎట్లుంటుంది ఆ పిల్ల? ఒక కోడలు అయితే ముద్దుగున్నది. ఆ కోడలు తమ్ముడే ఈమె మొగుడట. విద్యమ్మ కూడా మంచిగానే ఉంటుంది కానీ కొంచెం నల్లగుంటుంది, కొంచెం దొడ్డుగుంటుంది మోటుగా. వినయ్ బాబు భార్యనైతే ఎంత మంచిగా ఉందో, సన్నగా. ఈ అమ్మ లెక్క మోటలేనే లేదు, తెల్లగా మంచిగా ఉంది. అబ్బాబ్బా, ఎంత పొగిడినా పొగడబుద్ధి అవుతుంది. మనసు అంతా ఆనే ఉన్నది. నాకెందుకో ఏమో ఇట్లా కొత్త పెళ్లి కూతుర్లను కొత్త పెళ్లి కొడుకులను మంచిగా చూడబుద్ధి అవుతుంది. మంచిగా చీర కట్టుకొని అందంగా తయారవుతారు కదా. ఏందో గీడ కూసబెట్టిను నన్ను లోపల గుట్లే. ఓ ఫోన్ చూడరాదు, మన చూడరాదు. ఇంకా హాల్లో కూర్చున్న ఇంత టీవీ సీరియల్ చూద్దు. ఇదేం చూసినా సప్పుడత్తది, గిమెలు ఎత్తది. ఇప్పుడు సచ్చినట్టు గిమ్మ ముఖం చూసుకుంటా కూర్చోవాలి. ఇంకా కొత్త పెళ్లి కూతురు ఇడున్నా మంచిగా ఉండు. ఎంతసేపు అంటే అంతసేపు చూసుకుంటా కూర్చుండు. ఏమో గీమ ముఖాన్ని ఎట్లా చూడాలి? ఆ పిల్లగాడు బాలైపోయిండు నిజంగా. ఆ పిల్లగాన్ని ఎట్లా ఆడిస్తారో ఏం చేస్తారో ఇక తల్లి బిడ్డలు. గీమె బాగా ప్రేమనే చూసుకుంటుంది కానీ గా పిల్లగాని కోసం పానాలు వదులుకోవడానికి కూడా వెనకాలేదంటే గంత ప్రేమిస్తుంది ఏంది అమ్మ? లేకపోతే ప్రాంతానికి పోయిందా పట్టుదలకు? ఏందో ఏం పాడో ఎట్లా నేసి దక్కించుకుంది. నేనన్నా నా భావం దక్కించుకోకపోతే ఇట్లా నేను కూడా ఏదోటి తాగినట్టు యాక్షన్ చేస్తే అయిపో. ఓ అమ్మ, ఆయనతో నిజంగానే నేను చచ్చిపోతే నిజంగా విషయం ఎందుకు తాగుతాం? నీళ్లు తాగి విషయం తాగినా అని యాక్షన్ చేస్తే అయిపోయాయి. డాక్టర్కు 50వ వందన చేతిలో పెడితే ఆయన కూడా యాక్షన్ చేసేటోడు. ఈ ఐడియాలు నాకు ముందే రానే రావు. ఇప్పుడు ఈ విద్యమ్మలు ఎత్తే వీళ్ళు పెళ్లికి పోయిందని చెప్పొద్దు కావచ్చు. ఏమని చెప్పాలి మరి? సూర్యబాబు ఈయనే ఉన్నాడని చెప్పన్నా, లేడని చెప్పన్నా? వామ్మో, ఈమెం చెప్తే ఏం చేసుకుంటుందో తెలియదు. ఎందుకు వచ్చిన కోస సావిత్రమ్మకి చెప్తలేవంగానే నేను కూడా వంట సపరేక. వామ్మో, ఇలా వంట చంపుతారు. వెనకకేం పాడండి, ఏం దోతకపోతుంది. గిక్కుండి గీడ పెట్టడేందుకు? బయట వారేక రోజు వచ్చుకుంటా దీనికి నీళ్ళు పోయాలి. ఎటు ఒరగరాదు, గిట్ల కళ్ళు మూసుకుంటా. అబ్బో, జర్రాలుంటే కింద పడదు. నిద్ర వద్దు మానద్దు, దయ్యం లెక్క చూసుకుంటా కూర్చుంటా. గిట్లా ఎంతసేపు కూర్చొని చావాలి? ఈ అమ్మ ఎప్పుడు లేస్తుంది? ఇవ సాయ తాగే టైం కూడా అయింది కదా. మెల్లగా ఏదో ఒక సప్పుడు చేసి లేపుతా. లేపిపోయి వెంటనే సావిత్రమ్మని పిలుస్తా. ఏం సప్పుడు చేయాలి? కుక్కరొక్కు అనన్నా, కోయిల లెక్క కూ అనన్నా. లేచిందా? ఓడి దీని మొద్దు నిద్ర పాడుగాను, మొద్దు లెక్క అన్నది కదా. ఓ బాకిటడని నీళ్ళు తీసుకొచ్చి గుమ్మరిచ్చినా లేతారో లేవదో. అమ్మా, లేచినావా? సూర్య, నా సూర్య ఏడి? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? సూర్య బాబు బయటకు వచ్చిండు.
నన్ను ఇడ కూర్చోమన్నాడు. నేను పిలుచుకొస్తాగమ్మా. తొందర తొందరనట. నీ అవ్వ లేవంగానే పిల్లగాడు కావాలంటుంది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఇంట్లో లేడంటే ఏం చెప్తుందేమో. సావిత్రమ్మని పిలుచుకొస్తా. అమ్మా అమ్మ సావిత్రమ్మ, ఓ అమ్మ. గీమెకి ఏంది నవడతలేదా? నిల్సొని నిద్రపోతాంది ఏంది? ఇలా నిద్రలు పాడగాను. ఏం జరిగింది? ఎందుకంత కంగారు? అమ్మ, ఆ విద్యమ్మ లేచింది. లేస్తే నన్ను రమ్మంటుందా? కాదమ్మా, లేవంగానే సూర్య సూర్య అంటుంది. ఆన నువ్వు తన కాబోయే భర్తే కదా. కాదమ్మా, సూర్యబాబు పెళ్లికి పోయిండు. ఏం పెళ్ళి, ఎవరి పెళ్ళి? మీకు తెలుసు కదమ్మా, ఇవాళ వినయ్ బాబుది పెళ్ళి అని. అక్కడికి వెళ్ళాడా? అదే చూస్తున్నాను. ఇల్లంతా ఇంత ఖాళీగా ఉంది ఏంటని. మన విక్రమ్ బాబు కూడా పోయిండమ్మా. నా వినుగాడి పెళ్ళి నాకు చెప్పకుండా చేస్తారా అని బాగా కోపంగా పోయిండు. వాడు వెళ్ళకుండా ఎలా ఉంటాడులే వినయ్ పెళ్ళికి. కానీ ఈ సూర్య ఎందుకు పోయినట్టు? ఈ సూర్యబాబు వాళ్ళ అక్కనే కదమ్మా వినయ్ బాబు వాళ్ళ భార్య. నువ్వు వినయ్ భార్య, వినయ్ పెళ్ళి అని అట్లా మాట్లాడకు. వింటుంటేనే చిరాగ్గా ఉంది. అక్కలేదు తొక్కలేదు. ముందతను ఈ సావిత్రమ్మకి అల్లుడు, తర్వాతే ఏదైనా. అమ్మ, మరి విద్య అమ్మ సూర్య సూర్య అని కలవరిస్తుంది. ఇప్పుడు లేడని చెప్తే ఏమంటావు? మీరు రండి అమ్మ ఒకసారి. వస్తున్నాను పద. ఈ సూర్యకి ఒకసారి స్ట్రాంగ్ కోటింగ్ ఇవ్వాలి. ఇంకా ఈ సావిత్రమ్మ గురించి తెలియదు కదా. అమ్మా, వినయ్ బాబుని నాకు కూడా చూడబుద్ధి అవుతుంది పెళ్ళి. ఏంటి? పెళ్ళి ఎప్పుడో అయిపోయిందటమ్మా. అయిపోయిందట, ఇంటికి పోయిందట. అయితే అంటే మీకు పెళ్ళైనా మీ కొడుకును చూడబుద్ధి అవుతలేదా అమ్మా? కొత్త జంటని చూడబుద్ధి అవుతలేదా? నా దృష్టిలో అసలు అది పెళ్ళే కాదు. అది నా ఇంటి కోడలే కాదు. అది అసలు ఈ సావిత్రి ఇంటికి పని మనిషిలా కూడా పనికిరాదు. వాడి జాతకంలో 2 పెళ్ళిళ్ళున్నాయి. ఇంకో పెళ్లి చేస్తాను చూడు, ఎంత అంగరంగ వైభవంగా. మరి ఈ అమ్మ నాకేం తెలుసు ఇది ఉంటుందో ఊడుతుందో. 2 పెళ్ళిళ్ళైతే పక్కా జరుగుతాయి చూడు. అయ్యగారు చెప్పాడు. కాఫీ పెట్టుకొని తీసుకురా ఇద్దరికి. సరే అమ్మా. ఏందికి అమ్మకి ఇట్లా మాట్లాడుతుంది అంత పిసపిస? అమ్మ ఎంత ముద్దుగున్నది. నాకు ఎప్పుడెప్పుడు చూడబుద్ధి అవుతుంది అంటే ఏమైంది ఉంటుందో ఊడుతుందో ఇంకో పెళ్ళి ఎత్తా పిస పిస అవుతుంది. ఈ సావిత్రమ్మ మా అత్తముండ లెక్కనే మునిగింది. ఈ సొంటలను చూస్తే లేవట్టి గోడకే సుతకబుద్ధి అవుతుంది. కాఫీగా ఉన్నట్టు కాఫీ. ఉడుకుడుకు కాఫీ తెచ్చి ముఖం మీద వేసి కొడితే నీ అమ్మ నిన్ను కదమ్మా. సారీ మా అత్తను. విద్దు, మమ్మీ. సూర్య. లేచి కూర్చో. ఇప్పుడు ఎలా ఉంది బేటా? ఓకే మమ్మీ. సూర్యని పిలువు మమ్మీ. ఎందుకంత కంగారు పడుతున్నావు విద్య? సూర్య వచ్చేసాడు కదా, ఇంకెక్కడికి వెళ్ళాడు. తను నీతోనే నీ వెంటే 7 అడుగులు వేసి జీవితాంతం కలిసి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అలా అక్క పెళ్ళంట వెళ్ళాడు. అక్కనా? అల్లుడు సూర్యకి ఒక అక్క ఉంది కదా, నీకు తెలీదా? ఏమో మమ్మీ, అంత గుర్తులేదు. నువ్వు తనని చూడలేదా ఎప్పుడు? లేదు, సూర్య వాళ్ళ ఫ్యామిలీని ఎవరిని నేను చూడలేదు. నాకు సూర్య ఒక్కడే తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో ఎవరో కూడా తెలీదు. విక్రమ్ అన్నయ్యకి తెలుసు అనుకుంటా, ఇంటికి వెళ్ళాడు కదా. ఈ సూర్య ఎవరో తెలుసా నీకు? ఎవరు మమ్మీ? నేను ప్రేమించిన అబ్బాయి కదా. మీ విక్రమ్ అన్నయ్య మేనత్త కొడుకంట. ఏంటి మమ్మీ? విక్రమ్ అన్నయ్యకి మేనత్త కొడుకా? అంటే నాకు వరుసకి బావ అవుతాడు. సూర్య నాకు బావ అవుతాడా? సూర్య కానీ సూర్య ఏంటి మమ్మీ నన్ను విడిచిపెట్టి వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్తాడా? అది నాకు చెప్పకుండా. ఏమో మరి, నీకే తెలుసు. ఇప్పుడే నీ భర్తని కంట్రోల్లో ఉంచుకో, లేదంటే నెత్తినెక్కి కూర్చుంటారు. అర్థమైందా విద్దు? చూసావు కదా, నీకు చెప్పకుండా ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కనీసం నాకు కూడా తెలీదు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అవునా? సూర్యకి వాళ్ళ అక్క అంటే అంత ఇష్టమా? వాళ్ళ అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరిష్టం ఉన్నా సరే మనకే ప్రమాదం. అంటే వాళ్ళకి దగ్గర అయితే మనకు దూరం అవుతాడు. వాళ్ళకి దూరం చేసి నీకు దగ్గరగా తెచ్చుకో, లేకపోతే లాక్కెళ్ళిపోతారు సూర్యని. నేను నీకు ఇల్లరికం మాట్లాడిందే అందుకు. చూసావు కదా, అక్క కోసం ఎలా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ టూ మచ్ మమ్మీ. నేను తన ప్రాణాన్ని అన్నాడు, నేను లేకుండా బ్రతకలేనన్నాడు. వెంటనే ఇలా చేశాడేంటి? నువ్వైతే నేను చెప్పింది విను. ఇంకో న్యూస్ ఏంటంటే ఈరోజు మీ అన్నయ్య పెళ్ళి. అన్నయ్య పెళ్ళా?
మీ అన్నయ్య ప్రేమించాడు ఒక అమ్మాయిని. ఆ అమ్మాయిని చేసుకుంటాడట. అదేంటి మమ్మీ, నువ్వు ఆల్రెడీ ఒక మ్యాచ్ చూసావు కదా, ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చానన్నా. మరి ఆ అమ్మాయి? అదే కదా విద్దు నేను బాధపడుతోంది. వాళ్ళతో అన్ని మాటలు కలుపుకొని నా కోడలే అని ఫిక్స్ అయిపోయాను. తనని ఇంటికి కూడా తీసుకొచ్చాక ఇలా చేశాడు మీ అన్నయ్య. అలా ఎందుకు చేశాడు మమ్మీ? ముందే చెప్పొచ్చు కదా అమ్మాయి గురించి. చెప్పడం కాదు కదా, ఇప్పుడు ఏకంగా వెళ్ళి తనని పెళ్లి చేసుకున్నాడట నేను లేకుండానే. ఏంటి మమ్మీ ఇదంతా? నేను ఇలా పడుకొని లేచానో లేదో ఎన్ని జరిగిపోతున్నాయేంటి? నాకు ఆ అమ్మాయి అంటే అస్సలు నచ్చదు విద్య. ఎంత దద్దమ్మ అంటే అంత దద్దమ్మ. నువ్వు చూస్తే నీకు కూడా నచ్చదు చూడు. అంత దద్దామని ఎట్లా చేసుకుంటున్నాడు మరి వీడు? అన్నయ్య కొంచెమన్నా సెన్స్ ఉందా? ఎంత మంచి మంచి ఫారెన్ సంబంధాలు తెద్దామనుకున్నావు నువ్వు? ఎంత దద్దమ్మ అంటే ఆమె మాట్లాడుతూ ఉంటేనే నాకు ఒళ్ళంతా కంపరం ఎక్కుతుంది. ఆ మాట వింటేనే నాకు ఒళ్ళంతా ఇలా కక్కుర్లు పొడుస్తాయి. ఛీ, ఎవరు మమ్మీ ఆమె? అంత యాటిట్యూడా? యాటిట్యూడా దాని ఉందా? ముద్దపప్పు మొహంది, పల్లెటూరు మొద్దులా ఉంటుంది. ఎవరో ఏంటో. ఇంటికి వస్తుంది కదా, వచ్చాక చూస్తానులే. నిన్ననే తీసుకొచ్చాడు నైట్. ఏంటి? నిన్న నైట్ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాడా? అదేంటి మమ్మీ? ఇంటికి తీసుకొచ్చి ఒకే రూమ్లో కాపురం కూడా ఉన్నారు. పెళ్ళి కాకముందేనా? ఛీ, ఈరోజు ప్రొద్దున్నే లేచి వెళ్ళి పెళ్లి కూడా చేసుకున్నాడట. ఇంకెక్కడ కాపురాలు పెట్టొస్తాడో ఏంటో. దాన్ని ఇంకా ఇంటికి తీసుకొస్తాడు. అది ఇప్పుడు ఇంటికి కోడాలన్నట్ట. నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. పెద్ద నువ్వు కూడా తనకి దూరంగా ఉండు. అస్సలు యాక్సెప్ట్ చేయకు. అన్నయ్యకి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి జాతకంలో. మనం ఇంకో పెళ్లి చేస్తాం కదా, ఆ వదినతో బాగుందాం. మరి నువ్వు ఇంతకుముందు ఒక సంబంధం చూసావు కదా, ఆమెనా రెండో భార్య? అమ్మో, ఆ అమ్మాయి నాకు తగ్గ కోడలు. రెండో భార్యవి నువ్వు అంటే ఒప్పుకుంటుందా? పళ్ళు రాలగొడుతుంది. తను నా కోడలని నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు. మరి ఎలా మమ్మీ? మన విక్కీని చేసుకోమన్నాను. విక్రమ్ అన్నయ్యక? వావ్ మమ్మీ, నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయి విక్రమ్ అన్నయ్యక. ఎంత బాగుంటుందో. వాళ్ళ జోడి సూపర్ డూపర్ హిట్. కానీ అమ్మాయి ఒక 1 మంత్ టైం అడిగింది. 1 మంత్ విక్కీతో టైం స్పెండ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటుందట. 1 మంతా? ఏం పర్లేదు మమ్మీ, మన విక్రమ్ అన్నయ్య నచ్చకుండా ఏముండడు. విక్రమ్ అన్నయ్యనే నచ్చలేదంటే ఆమె మన కోడలుగా కూడా పనికిరాదు. చూద్దాం, ఎలాగైనా సరే ఒప్పించాలనుకుంటున్నాను. ఎంతోమంది దేవుళ్ళకు కూడా మొక్కుకున్నాను తను నా ఇంటి కోడలు అవ్వాలని. వినయ్ అన్నయ్యతో చెప్పలేదా మమ్మీ ఆ అమ్మాయి ఇంటికి రావద్దని? అసలు ఇంట్లోకి ఎలా అడుగు పెట్టనిచ్చావు మమ్మీ? మెడలు పట్టుకొని బయటికి గెంటలేదా? దాన్ని బయటికి గెంటితే మీ అన్నయ్య కూడా వెళ్ళిపోతాడంట. నా అల్లులాగే వాడు కూడా ఇల్లరికం వెళ్తాడట వాళ్ళ అత్తగారింటికి. అలా ఛాలెంజ్ చేస్తున్నాడు నాతో. అన్నయ్య మమ్మీ, మన ఇద్దరం అంటే అన్నయ్యకి అసలు నచ్చనే నచ్చదు. ఎప్పుడు మనకు అపోజిట్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నాకు ఆడబిడ్డ ఉంది చూసావు కదా, ఆ, అది ఇంట్లో ఉంటే నాకు ఎంత టార్చరో తెలుసు కదా నీకు. ఆడబిడ్డ అంటేనే సతాయిస్తుంది. అవును. దాన్ని ఎంత బయటికి గెంటేద్దామన్నా వీలు కాకుండా పోయింది. ఉమ్, అయితే ఇప్పుడు నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది. వాళ్ళ గురించి నాకెందుకు చెప్పు మమ్మీ. మా ఆయన ఇల్లరికం వచ్చేసాడు కదా, పెళ్లి చేసుకున్నాక సూర్య ఇక్కడే ఉంటాడు. ఇంకా ఆడబిడ్డ ఈడిబిడ్డతో సంబంధం ఏంటి? చెప్తాను విను. ఆ ఆడబిడ్డ ఇక్కడికే వచ్చింది. ఇక్కడికి వచ్చిందా? ఆ ఆడబిడ్డకి నువ్వు ఆడబిడ్డవి, నీకు ఆవిడ ఆడబిడ్డ. ఏంటి మమ్మీ అంత కన్ఫ్యూజన్గా ఉంది? మీ అన్నయ్య పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు, మీ ఆడపడుచుని. నా ఆడపడుచునా? అంటే సూర్యకి హక్కు ఉందని చెప్పాను కదా, అదే ఇది, ఈ మొద్దు. ఏంటి, సూర్య వాళ్ళ అక్కయ్యనా అన్నయ్య పెళ్లి చేసుకుంది? ఓ మై గాడ్, అలా అయితే బాగుంటుంది కదా మమ్మీ. సూర్య కూడా హ్యాపీగా ఉంటాడు. సూర్యని చూస్తూ నేను కూడా హ్యాపీగా ఉంటాను. అలా బాగుంటుందని ఎవరు చెప్పారు? అది రోజు నీకు నీ మొగుడికి మధ్యలో గొడవలు పెడుతూనే ఉంటుంది. అప్పుడైతే అన్నయ్య భార్య నాకు వదిన కదా, అంటే నేను కూడా ఆడపడుచునవుతాను కదా తనకి. మరి నేను చెప్పేది అదే కదా. అయితే నేను కూడా పుల్లలు పెడతాను అన్నయ్యకి వదినకి మధ్యలో. నేను కూడా ఆడపడుచునే, నేను సతాయిస్తాను, చుక్కలు చూపించి విడిచిపెడతాను. అదే పనిలో ఉండు, లేకపోతే సూర్య ఏం చేస్తాడో అక్క అక్క అని. లేదు మమ్మీ,
ఇప్పుడు సూర్య వస్తాడు కదా రాని, ఇంకోసారి అక్క అనే పదం నోట్లో నుంచి రాకుండా చేస్తాను. నన్ను విడిచిపెట్టి నాకు చెప్పకుండా అక్క పెళ్ళికి వెళ్తాడా? చెప్తాను సూర్య సంగతి. అలాగే ఇంట్లో నాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చినా సూర్యని నేను సహించాను. వెరీ గుడ్, అలా కంట్రోల్లో పెట్టుకో. అవ్వా అవ్వా అవ్వా, వీళ్ళు అసలు మనుషులా రాక్షసులా? ఎంత ఘోరంగా మాట్లాడుకుంటాండ్రు. ఈ ముచ్చట్లన్నీ మంగమ్మకి చెప్పాలి వచ్చినాక. గా అమ్మ ఎంత ముట్టుకున్నది, గా అమ్మని పట్టుకొని ఏడ్చేడు సత్తాను. ఏంది ఈ కర్ర విద్యమ్మకు ఆమెనేమో ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చట, కానీ వినయ్ బాబేమో ప్రేమించద్దట. అవ్వ చెప్పిన సంబంధమే చేసుకోనట. అబ్బాబ్బాబ్బా, ఆడిపోరే కానీ ఎట్లా మాట్లాడుతుంది అంటే అది మనిషి, దానికో మనసున్నది. వినయ్ బాబుకి మాత్రం మనసు లేదా? వినయ్ బాబుకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దా? అబ్బో చిన్నాడిది కాదురో. ఏ సావిత్రమ్మకి ఎట్లాగో ఇష్టం లేదు కాబట్టి లేనిపోయి అన్నీ ఎక్కిస్తాంది ఆమె మీదికి. సీసీ, ఇంత ఘోరంగా ఉంటారా జనాలు. నిన్న ఇంటికి తీసుకొని వచ్చిందంటే మెడలు కట్టి బయటకు నువ్వు ఏం చేస్తానా మమ్మీ అంటాంది. ఓ మరి నువ్వేం చేస్తానవే? వామ్మో, వీళ్ళు చిన్న ఆడవాళ్ళు కాదురో. అయ్యో పాపం వినయ్ బాబుకు కష్టాలే ఉన్నట్టున్నాయి కదా. గా అమ్మకు ఎన్ని కష్టాలు పెడతారో ఏమో ఇల్లు. అంగమ్మకి చెప్తేనే చక్కగా అవుతారు ఇల్లు, ఆమెనే చూసుకుంటది. పాపంగా కొత్త కోడలమ్మకు ఏ కష్టం రానియద్దు. వినయ్ బాబు మీద నాకు కూడా నమ్మకం ఉంది, మంచిగా చూసుకోవాలి అమ్మను. పెళ్లి కాకముందే ఒకటే రూమ్లో కాపురం పెట్టిండని ఇట్లా ఎక్కిరిస్తాను తల్లి బిడ్డలు. మరి ఈ తల్లి ఏం చేసింది? అల్లుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదా? బిడ్డ ఇంట్లో, బిడ్డ పక్కకే వండ పెట్టింది. పెళ్లి కాలే మరి మీకు పెళ్ళైందా? పెళ్లి కాకముందు మీరు వండొచ్చు కానీ ఆయన వండొద్దట. అవ్వో, అంత పిస్స మాటలు మాట్లాడుతాండ్రు. ఆడబిడ్డనట పుల్ల పెడుతుందట. ఆమెకు నోట్ల నాలుక లేదు పాపం, సైలెంట్గా కూర్చున్నది. ఆమెను ఏదో చేస్తట్టే ఉన్నారు కానీ ఇల్లు. ఓ మంగమ్మ, నీకు ఫోన్ అన్న చేసి చెప్పాలి ముచ్చట. నాకు మనసున ఆడతలేదు, ఇక ఊపిరి ఆడతలేదు. వీళ్ళు చిన్నోళ్ళు కాదురా అయ్యా. నిలవదే మది నిలవదే సిరి సొగసుని చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. అలా నువ్వు చూస్తే చాలే వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదులోకి. నిలవదే మది నిలవదే సిరి సొగసుని చూసి. మధు, విను. అరే డోర్ తీరా, నీ సంగతి చెప్తా. అక్క, బావా, ఈ తమ్ముడు లేకుండా పెళ్లి చేసుకుంటారా? రే విను, మధు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. థ్యాంక్స్ రా. మధు, కంగ్రాచులేషన్స్ డియర్. థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు చెప్పలేదే? నేను అలిగాను పో. సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. విన్ను, నువ్వు కూడా చెప్పలేదు కదా నాకు. ఇద్దరితో నేను మాట్లాడను. సారీ ప్రియా, మీరిద్దరు పెళ్లి చూపుల్లో బిజీగా ఉన్నారని. చూసావా విక్కీ? నా విన్నునేమన్నా అంటే ఊరుకోను. ఎక్స్ట్రాలు చేసావనుకో, దీన్ని పట్టుకెళ్ళిపోతాను ఇంటికి. ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. అక్క. తమ్ముడు. ఏంటక్క ఇది? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా. ఇద్దరం కలిసే పుట్టాం కదా, పెళ్ళికి నన్ను పిలవ్వా? అలా జరిగిపోయిందిరా. నేను నిన్న నీతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాను. నేను ఇంటికి వచ్చానురా, కానీ వాళ్ళు ఏమనుకుంటారోనని. అసలే నీ కాబోయే భార్యకి నేనంటే ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? అది తర్వాత చెప్తానులే. ఇదేం ట్విస్టే, నువ్వెప్పుడు చూసినావు దాన్ని? బావని అడుగు, చెప్తాడు. కంగ్రాచులేషన్స్ అక్క. బావా కంగ్రాట్స్. థ్యాంక్స్ బామర్ది. మా అక్కని బాగా చూసుకోండి. చూస్తావుగా నువ్వే, ఎలా చూసుకుంటాను? ఆటలకేం తక్కువ లేదు, పెళ్ళికి మాత్రం పిలవడు కానీ. సారీ ప్రియా. సిగ్గులేదు నీకు కొంచెం కూడా. విక్కీని నన్ను పిలిస్తే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా చేసావేంటి విన్ను? చాలా అంటే చాలా హర్ట్ అయ్యాను. మీ పెళ్ళి ఉంది కదా, అప్పుడు ఎంజాయ్ చేద్దాం. మా అత్త సావిత్రమ్మ చేయనిస్తుందా? అసలు నిన్ను రాణిస్తుందా మా పెళ్ళికి? రానివదా? ఏమో. నేను నువ్వు ఇంటికి రావడం చూసి నా గుండె ఆగిపోయింది మధు. ఏం భూకంపం, ఏం ప్రళయం వస్తుందో అనుకున్నాను. మొత్తానికి సావిత్రి ఆంటీని సైలెంట్ చేశావు. నిన్నుని పెళ్లి కూడా చేసేసుకున్నావు. ఇంకేంటి,
నువ్వు ధైర్యంగా ఈ స్టెప్ తీసుకున్నావు కాబట్టి ఇక్కడి దాకా వచ్చింది. లేకపోతే విన్ను అలాగే ఉండేవాడు, నువ్వు ఇలాగే ఉండేదానివి ఏడ్చుకుంటూ. మా అక్క ఇట్లాంటి ట్విస్టులు మస్తు ఇస్తుంది బావా. మనందరం ఒక్క ఇంట్లోనే ఉంటాం కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి మీరందరూ. రేయ్, ఏమంటున్నావురా నా మధుని? చంపేస్తాను. నా భార్యను ఏమైనా అంటే నేను ఊరుకోను, మా మరదల్ని ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను. మరి నేను మా అక్కని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను. హలో హలో, సెల్ఫీ ఇటు, స్మైల్.